హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీడిష్ కోడలు ఛానల్. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్న బ్లాగ్ అనమాట ఇది. సో స్వీడన్కి నేను ఎలా వచ్చాను అండ్ ఏ వీసా మీద వచ్చానో చెప్దాం అనుకుంటున్నాను. చిన్న ఇంట్రొడక్షన్ అబౌట్ మీ. నా పేరు స్పందన. నేను ఒంగోలు నుంచి వచ్చాను. నేను ఇక్కడ స్వీడన్లో ఉంటున్నాను. మా హస్బెండ్ స్వీడిష్ అతను అండ్ నాకు 3 కూతుర్లు. సో లెట్స్ స్టార్ట్ అబౌట్. నేను ఇండియాలో 2004-2008 బ్యాచ్ నాది. ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ చేశాను. తర్వాత అందరిలాగే నేను మామూలుగా హైదరాబాద్ వెళ్ళేసి అమీర్పేటలో కోర్సెస్ నేర్చుకుంటా అట్లున్నాను. నాకు ఇంతవరకే తెలుసు, నా బ్రెయిన్ ఇంతవరకే ఉంది. నాకు ఇంతకు మించి తెలియదు. బట్ యూ హ్యావ్ టు నో అబౌట్ ఎ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్ అండ్ దట్ ఈస్ మై ఫాదర్. ఇదంతా మా డాడీ విజన్. నేను ఇక్కడ ఉన్నానంటే మొత్తం మా డాడీనే చేశారు. సో మా డాడీ చిన్నప్పటి నుంచి జెండర్, నాకు ఒక చెల్లి తమ్ముడు అనమాట, ముగ్గురిని ఈక్వల్గా పెంచారు. అసలు ఇంట్లో ఈ క్వశ్చన్ అనేది ఉండదు. అప్పర్ హయ్యర్ అసలు ఇవన్నీ అన్నీ చాలా డిఫరెంట్ ఉంటారు. అసలు మా డాడీ నా చిన్నప్పుడే మాది ఒంగోలులో రైల్వే స్టేషన్ దగ్గర మా ఇల్లు. నేను మాంటిసోరీ స్కూల్లో చదివాను. ఊరు చాలా దూరం అనమాట. సో సైకిల్ మీద తొక్కుతా వెళ్తే చాలా లేట్ అయిపోతుంది. నా చిన్నప్పుడు ఇంకా రూల్స్ గురించి మాట్లాడితే తప్పైతే లేని ట్రాఫిక్ రూల్స్. బట్ నా చిన్నప్పుడు నేను 7th 8th క్లాస్ ఉన్నప్పుడు నాకు బైక్ ఇచ్చారు మా డాడీ. నేను, మా చెల్లి, మా తమ్ముడు 3 పెద్ద స్కూల్ బ్యాగ్స్ అండ్ లంచ్ బ్యాగ్స్ ముగ్గురిని వేసుకొని బైక్ మీద స్కూల్కి వెళ్ళేసి వచ్చేసేదాన్ని అనమాట. అట్లా అప్పటి నుంచే కొంచెం ఎక్కువ ధైర్యము, కొంచెం ఎక్కువ ఉండాలి, అట్లా ఎక్కువ ఉంటుంది మా డాడీ. సో మా డాడీ స్వీడన్ అని కాదు కానీ ఫారిన్ కంట్రీస్కి పంపాలి అని చెప్పని అనుకున్నారు. ఫారిన్ కంట్రీస్, నేను హైదరాబాద్లో నా ఫ్రెండ్స్తో అమీర్పేట్ హాస్టల్లో ఉన్నప్పుడు మా డాడీ ఎవ్రీ వీక్ వచ్చేవాళ్ళు. హైదరాబాద్ ఎవ్రీ వీక్ వచ్చి ఒక్కొక్క కన్సల్టెన్సీని రోజుకు ఒక విషయం తెలుసుకునేవాళ్ళు. సో మా డాడీ వచ్చినప్పుడల్లా మా పెద్దనాన్న కొడుకు ఉన్నారు, మా పెద్ద అన్న బిగ్ బ్రదర్ మా డింపన్న, తను హెల్ప్ చేసేవారు అనమాట. మా అన్న టీసీఎస్లో చేస్తున్నారు ఎప్పటి నుంచో, సిన్స్ 30-35 years. సో తనకి ఒక ఐడియా ఉంది. అన్న కూడా యూఎస్ వెళ్ళేసి వచ్చారు. ఇంకా మాకు అప్పట్లో 2009 అంటే ఆల్మోస్ట్ 14 years బ్యాక్ కదా. ఇంకా అప్పుడు ఏది ఉన్నా కానీ అన్న అప్పుడే యూఎస్ వెళ్ళేసి వచ్చారు, యూఎస్లో జాబ్ చేసేసి వచ్చారు. అందుకని ఏదున్నా అన్నని కన్సల్ట్ అయ్యేవాళ్ళు మా డాడీ. అన్నకి చిన్నాను అనమాట మా డాడీ. సో అన్న ఎక్కువ హెల్ప్ చేసేవాళ్ళు. వెళ్ళేసి డిఫరెంట్ ఒక్కొక్క వీకెండ్ వచ్చినప్పుడల్లా ఒక కన్సల్టెన్సీకి వెళ్తారు. ఒక నోట్బుక్, పెన్ ఉంటుంది, అన్ని డీటెయిల్స్ రాసుకునే వాళ్ళు. ఒంగోలు వెళ్ళేవాళ్ళు, మళ్ళీ వచ్చేవాళ్ళు. ఒకసారి యూఎస్ గురించి తెలుసుకున్నారు, ఒకసారి యూకే గురించి తెలుసుకున్నారు, ఒకసారి డిఫరెంట్ కంట్రీస్ గురించి తెలుసుకున్నారు. ఫైనల్లీ ఒక కన్సల్టెన్సీలో ఈ నార్డిక్ కంట్రీస్లో స్వీడన్, జర్మనీ 2009లో వీటన్నిటిలో జర్మనీ, నార్వే, ఫిన్లాండ్ వీటిలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండే. అప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండేది. ఇంకప్పుడు చాలా అప్పుడే స్టార్ట్ అవుతున్నారు అనమాట. అందరూ స్టూడెంట్స్ అందరు రావటము అప్పుడే కొంచెం ఎక్కువ వస్తూ ఉన్నారు. సో మా డాడీకి తెలిసింది ఈ కంట్రీస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందని. మళ్ళీ ఒంగోలు వెళ్తారు, మళ్ళీ ఒక ప్రేయర్ చేసుకుంటారు, చూసుకుంటారు, మళ్ళీ వస్తారు. ఇంకో వీకెండ్ వచ్చి స్వీడన్ అని ఫిక్స్ అయ్యి వచ్చారు. అది కూడా చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్నా, ఒంగోలులో మేము ఒక ఇంట్లో ఉంటున్నాము. అది మిషనరీస్ వాళ్ళు ఉన్న ఇల్లు. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటున్నాను లేండి. బట్ అప్పుడు నా చిన్నప్పుడు ఆ ఇంట్లో ఉండేవాళ్ళం. అక్కడ అందరూ స్వీడన్ మిషనరీస్ వచ్చున్నారు. స్వీడన్తో ఒక కనెక్షన్ ఉండేదన్నమాట. అంటే నాకు తెలియకుండానే మా చిన్నప్పటి నుంచి స్వీడన్ మిషనరీ అని చెప్పని అట్లా పేర్లు ఉండేవి. మా పెద్దనాన్నగారు కూడా మిషనరీ, మా తాతయ్య గారు కూడా మిషనరీ. సో అట్లా ఎక్కువ మిషనరీ హౌస్లో పెరగడం, స్వీడన్ అనే పేరు అన్ని కంట్రీస్లోకి స్వీడన్ అని వినగానే కొంచెం ఎక్కువ టచ్ అయింది. సో మా డాడీ ఇంకా స్వీడన్, ఇంకా తర్వాత నెక్స్ట్ వీకెండ్స్ నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు. ఒక్కొక్కసారి మా అన్న దగ్గర ఉంటారు, ఒకసారి హోటల్లో దిగుతారు. మళ్ళీ ఒక్కొక్క కన్సల్టెన్సీ తిరిగి ఎవరైతే స్వీడన్ వీసా చేస్తున్నారో మళ్ళీ దాని మీద అంతా తిరిగి ఫైనల్గా ఒక కన్సల్టెన్సీని సెట్ చేసుకొని ఇంకా అప్లై చేయడం స్టార్ట్ చేశారనమాట. దీంట్లో నా పాత్ర నథింగ్. ఐ డోంట్ నో ఎనీథింగ్. నేను వెళ్ళాలా లేదా, నేను చదువుకోవాలనుకుంటున్నాను, ఇవన్నీ అంటే మనకు తెలిసిందేగా. ఆ టైంలో ఆ ఏజ్లో మనం పేరెంట్స్ ఏం చెప్తే అది. బట్ ఇట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ ఇన్ మై లైఫ్ అన్న సంగతి కూడా ఇక్కడికి వచ్చి నెల తర్వాత పేరెంట్స్ అప్పటి నుంచి ఒక విజన్, ఒక క్లారిటీ వల్ల కొంతమంది
ఇంత ఫ్రూట్ఫుల్ లైఫ్ అనుభవిస్తున్నారంటే ఇంకా అది ఇంకా వాళ్ళకే చెల్లుతుంది. మొత్తం క్రెడిట్ గోస్ టు మై ఫాదర్. సో వీసా అప్లై చేశారు, షాపింగ్ మా డాడీనే చేశారు, నా బ్యాగ్ మొత్తం మా నాన్నని సర్దారు. కూర్చొని నాన్న ఎంత చలి ఉంటుందంటే అక్కడ ఉంటుందంటే సరే ఇప్పుడు స్వీడన్ వీసా అప్లై చేశారు. ఓకే, కంప్యూటర్స్ లేవు, ల్యాప్టాప్స్ లేవు. అప్పుడంతా ఇట్లాగా డేటా సెంటర్ ఉండేది కదా, మనం అక్కడికి వెళ్ళి కూర్చొని మళ్ళీ వీసా అప్లై చేసిన తర్వాత ఇంకా వీసా గురించి మనము వెయిట్ చేసే టైంలో వీసా ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ టైంలో మా డాడీ మళ్ళీ ప్రతిరోజు స్కూల్ టీచర్ అనమాట, మ్యాథ్స్ స్కూల్ టీచర్, గవర్నమెంట్ మ్యాథ్స్ స్కూల్ టీచర్. ఇంటికి రాగానే బండి వేసుకొని వెళ్ళి ఒక నెట్ సెంటర్కి వెళ్ళి కంప్యూటర్లో కొడతాడు ఏమని స్వీడన్ క్యాపిటల్ ఏంటి అని కొన్ని తెలుసుకొస్తారు. రోజు ఇంటికి వచ్చి మళ్ళీ నేను కూర్చోవాలి ఒక చోట కూర్చొని, మా డాడీ ఒక బుక్లో అన్నీ రాసుకొని వస్తారు, నాకు చెప్తారు స్వీడన్ క్యాపిటల్ ఈ స్టాక్హోమ్ రాయి, స్వీడన్ క్యాపిటల్ ఈ స్టాక్హోమ్ అనగా స్టాక్హోమ్, అవన్నీ స్వీడన్ ఏమంటారు మనీ, స్వీడన్ కరెన్సీ ఈ స్వీడిష్ క్రోనా అనగానే అది రాసుకో అట్లా అనమాట. ఒక్కొక్కటి నేర్చుకోవడం, ఒక్కొక్కటి చదవడం. మళ్ళీ ఇంకో రోజు వెళ్తారు స్వీడన్లో ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇప్సాలా, దాని గురించి అంతా తెలుసుకొని దాని హిస్టరీ తెలుసుకొని వస్తారు, నాకు చెప్తుంటారు. ఇంకా వీసా ఇంటర్వ్యూకి అయితే చెన్నై వెళ్ళాము. అన్నీ మా ఇంట్లో అప్పట్లో ఏది జరిగినా ఫస్ట్ టైం ఒక ఆడపిల్లని పంపిస్తున్నారు. ఫస్ట్ టైం అంటే 2000, ఇప్పుడంటే యూఎస్ ఇవన్నీ కామన్ అయిపోయాయి, కానీ అప్పుడు ఇంకా ఇంకా అప్పుడు వెళ్తా చాలా గొప్పగా ఉండేది కదా, ఒక ఇంటి నుంచి అంటే కొత్తగా పెద్దగా అట్లా ఉండేది కదా. సో నా వీసా ఇంటర్వ్యూ కూడా మా మామయ్య వాళ్ళు మేమందరం 3-4 కార్స్ వేసుకొని వెళ్ళామన్నమాట చెన్నైకి, కన్సల్టెన్సీకి ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చెన్నైలో కొంచెం అంతా తిరిగేసి వచ్చాం. అప్పుడు కూడా అంతే, అందరూ పడుకున్నారు, అందరూ షాపింగ్కి వెళ్తున్నారు, అందరూ రిలాక్స్ అవుతున్నారు, కానీ మా డాడీ మాత్రం ఏం క్వశ్చన్స్ ఇస్తారు కన్సల్టెన్సీలో, ఈ పాపని ప్రిపేర్ అయిందా లేదా, దారంతా అందరూ నవ్వుకుంటూ ఉంటే నాన్న ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఏం చెప్పు అని చెప్పి అట్లా చెక్ చేసుకోవడం, నేను కరెక్ట్గా ఉన్నాను లేదంటే స్వీడన్ గురించి నాకు ఒక ఐడియా వచ్చిందా లేదా అని చెప్పని ఇంకా అంతా చెక్ చేయడం. ఒక్కసారి ఎప్పుడైతే ఇంటర్వ్యూ అయిపోయి బయటకు వచ్చిందో ఇంకా చేసేది ఏం లేదన్నప్పుడు వెళ్ళండి షాపింగ్కి వెళ్ళండి అని, మా డాడీ మాత్రం రాలేదు. ఆ టెన్షన్తో మా డాడీ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా దాని తర్వాత నాకు చిన్నదేదో అయింది, బట్ తర్వాత లాస్ట్కి నాకు వీసా వచ్చిందనమాట. ఊరికనే తెలియకుండానే అన్నీ మా డాడీనే చేశారు, కన్సల్టెన్సీ వాళ్ళు ఏవో చెప్పారు, హెల్ప్ చేశారు. కానీ నెట్లో చూసుకుంటే మా డాడీ చూసి స్వీడిష్ స్కాలర్షిప్ ఒకటి ఉంది, స్వీడిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కాలర్షిప్, అది అసలు ఎక్కడుందో కూడా మనకు తెలియదు. నన్ను ఇప్పుడు అడిగినా కానీ నాకు తెలియదు. కానీ అప్పట్లో ఆయన చూసుకొని అప్లై చేశారు మా డాడీ. నాకు అప్లై చేస్తే నాకు స్కాలర్షిప్ వచ్చింది. ఇండియాలో ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు, అప్పుడు నాకు స్కాలర్షిప్ కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే రీజన్స్ నాకు స్పెషల్గా తెలియదు, కానీ అప్పుడు ఇద్దరు స్టూడెంట్స్కి ఇచ్చారనమాట. ఇట్లా బయట 8,000 క్రోన్స్ పర్ మంత్ వచ్చేవి. ఇప్పుడు 8,000 క్రోన్స్ వచ్చినా ఒక స్టూడెంట్కి చక్కగా సరిపోతాయి. అలాంటిది అప్పట్లో 8,000 క్రోన్స్ అంటే అసలు నాకు దాని వాల్యూ కూడా తెలిసిండేది కాదు. ఇంకా దాని తర్వాత ఇంకా వీసా వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ అన్నీ సర్దడం, ఆ చలికి తగ్గట్లు షూ కొనడం, ఆ చలికి తగ్గట్లు అవన్నీ కొనటం, మా అన్న వదిన వీళ్ళందరిని అడగటం, మా డాడీ అందరినీ అడిగి మొత్తం నీట్గా ప్యాక్ చేసి ఆయనే కూర్చొని మొత్తం ప్యాక్ చేసేసి ఇంకా నన్ను ఎయిర్పోర్ట్లో పంపడానికి వచ్చినప్పుడు అందరూ వచ్చారు. అప్పుడైతే మా తమ్ముళ్ళు, మా పెద్దమ్మ, మా అన్నలు, మా డాడీ, మా మమ్మీ వాళ్ళ సైడ్ మా పిన్ని, అందరూ అసలు నేను అందరూ అన్నీ నాకు చూస్తే ఒక ప్రొటెక్టెడ్గా, ఒక తెలియకుండా అసలు ఎట్లుంటుంది ఏమనేది ఒక ఐడియా లేకుండా, జస్ట్ బుక్ నాలెడ్జ్ అంటారు కదా, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ ఇంతవరకు తెలుసు, కానీ ప్రాక్టికల్గా మనకు అంత ఐడియా లేదు. కాకపోతే ఆ కన్సల్టెన్సీలోనే నన్ను పంపించిన కన్సల్టెన్సీ వాళ్ళే ఇంతకుముందు ఒకరిని పంపారనమాట. వాళ్ళ నెంబర్ తీసుకుంటే అందుకని అకామిడేషన్ అవన్నీ రెడీ ఉన్నాయి. కానీ ఏ ఊరు అసలు దిగాలి ఏం తెలియదు. అదైతే ఇంకా అసలు భయంకరమైన జర్నీ. మొత్తానికి వచ్చి పడ్డాను. ఆ రావటం కూడా చాలా, ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ ఎక్కిన దగ్గర నుంచి ఏడ్చి 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 ముఖం ఎంత పెద్దదైపోయి, ఏ ఫ్లైట్ ఎక్కాను, ఎక్కడ ఎక్కాను ఏంటో తెలియదు, ఏడవటం, ఎవరేమి ఇచ్చినా తినేదా అంటే ఫుడ్ పెడతారు కదా, నాకేం వద్దు అని ఏడుస్తూ ఉన్నాను. మొత్తానికి ఫ్రాంక్ఫర్ట్కు డే ఆఫ్టర్ పక్కన రోజు ఇంకా ఆకలి కడుపు కాలుతుంటుంది కదా, నేను ఫ్రాంక్ఫర్ట్లో జర్మనీలో ఎక్కాను. ఇంకా స్వీడన్లో గంటలో దిగుతాను అనగా అప్పుడు ఆకలి వేసింది. అప్పుడు తెలిసిందనమాట ఆకలి. సరే అని తిందాము అని చెప్పి చూస్తే
బ్రెడ్ అను మామూలుగా శాండ్విచ్ అలా ఇస్తారు. అలా ఇస్తే ఏంటి వీళ్ళు బ్రెడ్ కాల్చిన కూడా కాల్చలేదు ఇలా ఇచ్చారు. ఏదైనా కావాలంటే నొక్కాలంటే భయం. అసలు ఎందుకు లేదు దారుణం. సరే ఇంకా దిగాను. ఇప్పుడు నేను ఫ్లైట్ దిగిన తర్వాత లగేజ్ ఎట్లో తీసుకున్నాను, కానీ ఆ స్ట్రాలర్ ఉంటాయి కదా, స్ట్రాలరు కింద ఒకటి ఉంటుంది, ఇలా పట్టుకుంటే బ్రేక్ రిలీజ్ అవుతుంది, స్ట్రాలర్ ఇలా వెళ్తుంది. అది తెలియదు, ఫస్ట్ టైం కదా మనకి. ఆ స్ట్రాలర్ ఇలా నడుతున్నాను అంతే నెట్. ఏంటి అందరు స్ట్రాలర్స్ ఈజీగానే కింద ఇలా బ్రేక్ ఇలా పైకి ఇలా పట్టుకోవాలి, అప్పుడు మన స్ట్రాలర్ కూడా నీట్గా వెళ్తుంది. నేనేమో అన్ని లగేజ్ తీసినా వేరే స్ట్రాలర్లో పెడుతున్నా, మళ్ళీ అలా గట్టిగా నెట్టుకుంటే ఎయిర్పోర్ట్ అంతా ఎదుగుతున్నా, కానీ ఇలా పట్టుకోవాలి అన్న సంగతి కూడా తెలియదు. అప్పుడు నా ఏజ్ ఎంత ఉంటుందబ్బా, 23 అట్లా ఏదో అట్లా 23, 24, 22 ఆ ఏజ్లో వచ్చాను నేను. నా బీటెక్ అయిపోయిన 1 ఇయర్కి. అంత బలము అంత ఇంత పుష్టికి కూడా ఉండేదాన్ని కాదు. సో ఇంత పెద్ద పెద్ద లగేజెస్ స్టూడెంట్స్కి అప్పుడు ఎక్కువ ఇచ్చారు, 48 కిలోస్ దాకా ఇచ్చారు. పెట్టడం అయితే పెట్టాం, కానీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నేను ఒక్కదాన్నే కదా, ఇప్పుడు ఎయిర్పోర్ట్ వరకు స్టాలర్స్ ఉన్నాయి, వెల్ అండ్ గుడ్. తర్వాత అక్కడ టికెట్ బుక్ చేసుకోవడం కూడా ఒక పెద్ద కష్టం. ఇప్పుడు కార్డ్ లేదు నా దగ్గర, మనకి ఏదో మొత్తానికి అటు ఇటు చేసి టికెట్ బుక్ చేసుకొని ఇంకా అలా ఆకలితో కూర్చొని ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలో తెలియదు, ఏం లేదు. సరేలే ఇంటికి వెళ్ళి పడితే ఏదో ఒకటి తిందాంలే అని చెప్పని కూర్చోన్నాను. దాని తర్వాత ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఎక్కడం కూడా పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి, లగేజెస్ అన్నీ పెట్టడంలో చేతులన్నీ నొప్పులు పుట్టేసి అసలు రాలేదు. టెన్షన్, ట్రైన్ వెళ్ళిపోతుంది అని టెన్షన్. అట్లా మొత్తం అసలు ఫస్ట్ ట్రిప్ అయితే పూసగుచ్చినట్లు నా భయము, నాకు అన్నీ అయితే కళ్ళల్లో అలా ఉన్నాయన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ వాళ్ళకు ఒక ఐడియా ఉంది, ఎంత తీసుకెళ్ళాలో ఐడియా ఉంది, అక్కడ అంత నీట్కున్నాయి. అప్పట్లో అంత ఇంకా అందరికి తెలిసిందే అనమాట, అంత తెలియదు. ఇక మొత్తానికి ట్రైన్ ఎక్కువ వచ్చిన తర్వాత ఈ స్వీడన్లో అన్ని పేర్లు ఒకటేలాగున్నాయి. నేను వెళ్ళాల్సింది లింకోపింగ్కి, అంటే ఇంగ్లీష్లో లింకోపింగ్ అని. అయితే యాన్కోపింగ్ అని ఉంది, నార్కోపింగ్ అని ఉంది, ఇంకా అన్ని నీకోపింగ్ అని ఉంది. ఏంటి అన్ని పేర్లు ఒకేలాగున్నాయి. ఏ ఊరు ప్రతి దానికి లగేజ్ అని నుంచుంటాను, పేరు పైన చూస్తాను. స్టేషన్లో వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళాల్సింది లింకోపింగ్కి, ఇది కాదని చెప్పి మళ్ళీ వెళ్ళి కూర్చుంటున్నాను అనమాట. అసలు కోల్లే భయంకరం. ఇంకా అసలు దాని గురించి అయితే అది ఇంకొక వ్లాగ్ అవుతుంది మనకి. మొత్తానికి దిగిన తర్వాత అక్కడ కొంతమంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా అక్కడి నుంచి లగేజ్ హెల్ప్ చేశారు. రూమ్కి వెళ్ళిన తర్వాత అన్నీ సెటిల్ అయ్యాయి. సో నేను వచ్చినప్పుడు నేను స్టూడెంట్ వీసా మీద వచ్చాను. అప్పట్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండేది. స్వీడన్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఉంది అంటే, ఇంకా స్వీడన్లో దే డోంట్ నో, అసలు ఇంకా వాళ్ళకి ఇంకా వేరే తెలియదు అనమాట. వాళ్ళ కంట్రీ స్టార్ట్ అవ్వడమే విత్ ఫ్రీ ఎడ్యుకేషన్. మనకి అందరికీ, స్వీడన్లో ఉన్న వాళ్ళందరికీ ప్లస్ అందరికీ కూడా, కంట్రీలో దేశంలో ఉన్న మొత్తం ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, హెల్త్ కానీ ఇవన్నీ ఫ్రీ ఉండేవి. డీటెయిల్స్ చెప్పడం మర్చిపోయాను అనమాట. నేను వచ్చినప్పుడు 2009లో 2010లో ఆ ముందు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. బట్ 2011 జనవరిలో ఫ్రీ ఎడ్యుకేషన్ తీసేశారు. ఇప్పుడు లేదు స్వీడన్లో ఫ్రీ ఎడ్యుకేషన్. బట్ ఎక్కువ మార్క్స్ ఉంటే, ఎక్కువ గ్రేడ్స్ ఉంటే ఏదో 25% కానీ 50% తక్కువ ఉందని విన్నాను. నాకు కరెక్ట్గా తెలియదు. వీసా గురించి నన్ను ఎక్కువ క్వశ్చన్స్ అడగొద్దు. బట్ ఒకవేళ కామెంట్ చేస్తే ఐ ట్రై టు ఆన్సర్. ఫ్రెండ్స్ ఉన్నారు హెల్ప్ చేయడానికి, ఆన్సర్ చేయడానికి. సో ఐ కెన్ ట్రై టు ఆన్సర్. బట్ నేను వచ్చినప్పుడైతే ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ట్యూషన్ ఫీ ఉండదు, వేరేవన్నీ అకామిడేషన్ అవన్నీ మనం పే చేసుకోవాల్సి వచ్చింది. 2006 నుంచి పార్లమెంట్లో ఉందంట ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ తీసేయాలని. ఎందుకంటే పర్ ఇయర్ మోర్ దెన్ 30,000 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఒక్కొక్క యూనివర్సిటీలో. అంటే ఎంతమంది స్వీడన్లో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్ని స్టూడెంట్స్ అట్లా వచ్చింటారు, మొత్తం అన్ని కంట్రీ బడ్జెట్ కదా, స్టేట్ బడ్జెట్ అవంతా. దాని తర్వాత తీసేశారనమాట. మొత్తానికి లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చారు. మా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మనీ పే చేసుకొని వచ్చారు కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకున్నారు. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, బంగ్లాదేశ్ నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి, ఇండోనేషియా నుంచి ఎంతమంది స్టూడెంట్స్, ఆఫ్రికన్ స్టూడెంట్స్ కానీ చాలామంది ఉండేవాళ్ళు. అసలు స్టూడెంట్ అపార్ట్మెంట్స్ అయితే మన యూనివర్సిటీకి వెళ్తే స్వీడిష్ వాళ్ళకన్నా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఫ్రీ ఎడ్యుకేషన్ మనము మనీ అదేంటి అపార్ట్మెంట్స్కి వాటికి వీటికి మనం మనీ కట్టుకోవాలి, కానీ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ నో ట్యూషన్ ఫీ అనమాట. అప్పుడు నేను వచ్చినప్పుడు
ప్లస్ నాకు ఇంకేమైంది, నాకు ట్యూషన్ ఫీ లేదు, నాకు ఎదురు స్కాలర్షిప్ కూడా ఇచ్చారు, నా చేతిలో ఇట్లా డబ్బులు ఉండేవి. బట్ అప్పుడు మనం అలా వచ్చి పడ్డాము, మా డాడీ పంపించారు. సో మా డాడీ వల్ల స్వీడన్ వచ్చాను. దాని తర్వాత నాకు బిస్తో ఎలా పరిచయం అయ్యారు, పిల్లలు ఎలా వచ్చారు అనేది ఇంకో బ్లాగ్లో చెప్తాను. సో దిస్ ఈస్ అబౌట్ మీ, a small video about me, how I came to Sweden. Thank you so much for watching. Have a nice day. Bye.